మన కష్టాన్ని దోచుకుంటున్నారు. సముద్రంలో ఏటకెళ్లడం అంటే వలేసి చేపలు నట్టుకోవడం కాదు, సొరలతో యుద్ధం చెయ్యాలా. మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఒక కామెడీ ఎంటర్టైనర్ మూవీ తెర మీదకి రాబోతుంది. మరి ఈ మూవీ కోసం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తెర మీదకి వచ్చేసింది. ఇంకా కంటెంట్ లోకి వచ్చేస్తే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి కాంబినేషన్ లో ఒక మాస్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కడానికి రంగం సిద్ధమైన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం సినిమా లాంఛనంగా స్టార్ట్ అవ్వడం జరిగింది. రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి మేకర్స్ అయితే అందుకు సంబంధించిన పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. షూటింగ్ లొకేషన్తో పాటు కాస్టింగ్ను ఫిక్స్ చేయడానికి అనిల్ రావుపూడి ప్లాన్ సిద్ధం చేస్తున్నాడు. అదే సమయంలో మెగాస్టార్తో రొమాన్స్ చేయడానికి ఇద్దరు హీరోయిన్స్ని తెర మీదకి తీసుకురాబోతున్నాడు అనిల్ రావుపూడి. అందులో ఒక హీరోయిన్ రోల్ కోసం స్టార్ నటి నయనతారని రంగంలో దింపేందుకు మేకర్స్ అయితే ట్రయల్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. అయితే రెమ్యునరేషన్ విషయంలో కాస్త చర్చలు ముందుకు సాగుతున్నాయంట. మరి దీంతో నయనతార ఇంకా ఓకే చెప్పారో లేదో తెలియాల్సి ఉంది. అదే సమయంలో అంతా అనుకున్నట్లు జరిగితే చిరు నయనతార కాంబినేషన్లో ఇది హ్యాట్రిక్ మూవీ కానుంది. ఇప్పటికే వారిద్దరూ సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ సినిమాలో కలిసి నటించారు. నయనతార ఈ సినిమాకు ఓకే చెప్పినట్లయితే మెగాస్టార్ చిరంజీవి నయనతార హ్యాట్రిక్ కొట్టినట్లే. దీంతో ఇప్పుడు ఆ కాంబో సూపర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ అంతా ఆశిస్తున్నారు. కానీ హీరోయిన్గా నయన పేరు అధికారంగా మేకర్స్ అనౌన్స్ చేయలేదు కాబట్టి కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే అంతకుముందు హీరోయిన్గా సీతారాం బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు వినపడింది. అయితే నయనతార ఓకే చెప్పినట్లయితే మరో యంగ్ హీరోయిన్ని ఈ మూవీ కోసం ఫిక్స్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇక మూవీ విషయానికి వస్తే ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడిన కథతో అనిల్ రావుపూడి తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక ప్రత్యేకమైన పాత్రలో